ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. అమ్మా గోళీలు వేసుకోవచ్చు కదనే. అన్నం కూడా చక్కగా తింటలేదయ్యా. ఎందుకని నీకు రంది? మేము లేవా? ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? వేసుకున్నారా? అన్నం చక్కగా తింటలేదు, గోళ్ళు వేసుకోమంటే టైం తీసుకుంటలేదు. ఏం రందే నీకు? నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తా. చాతంతా నొప్పి వస్తుందిరా, చాతం అయితే లేదు. ఒకసారి హాస్పిటల్ తీసుకుపోదామయ్యా. అమ్మ రేపు దవాఖాన పోదాం. అమ్మా ఏమైందమ్మా? అమ్మా మొన్న పొలం పంచేటప్పుడు నాకెందుకమ్మా బావి కాడ లోపల పొలం ఇచ్చావు? ఈయనకి ఇవాళ హైవే పడుతుందటమ్మా పొలం దగ్గర. అరే ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి జ్వరం వచ్చిందంటే. నువ్వేం మాట్లాడకు, నేను నీతో మాట్లాడుతున్నాను, అమ్మతో మాట్లాడుతున్నా. అర్థమైందా? నీతో మాట్లాడలేను నేను. అరే ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? మరెందుకమ్మా? నాకు నేనేం పాపం చేశానమ్మా? నాకెందుకమ్మా? అరే వాడు పెద్దోడని పైకి ఇచ్చినావురా, నువ్వు చిన్నోడు కిందికి ఇచ్చినావురా. అమ్మా అమ్మా అమ్మా, నేను చిన్నోడైతే కిందికి ఇచ్చి నేను చిన్నోడిని మంచిగా బతకద్దా అమ్మా? అరే అమ్మ పరిస్థితి చూస్తున్నావు కదా, జ్వరం వచ్చిందిరా, 3 రోజులు ఏం తింటలేదు. నువ్వేం మాట్లాడుతున్నావురా? కొంచెం అర్థమవుతుందారా రాజు నీకు ఏమన్నా? అమ్మ ఒక్కసారి అన్నం తిన్నావా అని అడిగినావా? ఏమైనా పొలం పొలం అని పొలం మీద పడతానేంటయ్యా? ఏంటి వదిన, అమ్మ నీకు హైవే పైన పొలం ఇచ్చింది కాబట్టి అత్తమ్మ మంచిది దేవత, లేదా బయట పొలం ఇస్తే అత్తమ్మ మంచిది కాదు, అంతే కదా? ఇప్పుడు అత్తమ్మ ఆరోగ్యం నీకు ఇంపార్టెంట్ అయింది కదా, ఇంతకు ముందు అస్సలు లేదు కదా. మాట్లాడకపోతున్నాను మరే అమ్మ, ఇప్పుడు నాకు ఇయ్యలేదు అనుకో. ఏంద్రా అంత బుద్ధి తక్కువ మాటలు మాట్లాడతాను? వాడు పెద్దోడు కాబట్టి పైకి ఇచ్చిర్రా, నువ్వు చిన్నోడు కాబట్టి కిందికి ఇచ్చిర్రు. అప్పుడు అయినే పట్టదారా? ఇప్పుడు అయినే పడితే నేనేం చేయాలరా? ఎందుకమ్మా నన్ను కోపం రానియకమ్మా? నాకు ఇప్పుడు ఆ పొలం ఇస్తావా లేదా? ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అమ్మా తల్లి వరకు కూడా చూడను, నాకు ఆ పొలం ఇయ్యలేదనుకో. అరే ఇప్పుడు ఏం తక్కువ చేస్తుండ్రా నీకు? ఏంటమ్మా వాడికి చేసేది? నాకు అలాంటి పొలమే వాడికి చేస్తా, వాడి పిల్లలకి చేస్తా, వాడి బిడ్డకి చేస్తా, అందరికి చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా అర్థమైందా అన్న? ఏం అదిలే, నువ్వు మాట్లాడకు. పుట్టడం మేమిద్దరం పుట్టాం, నువ్వేంటి వదిన మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు? అరే చిన్న పెద్ద తేడా తెలియదురా నీకు? నీ పెళ్ళాలనేసరికి నీకు కోపం వచ్చింది, మరి నాకు రావాల్సిన పొలం నాకు ఇవ్వకపోతే నా కోపం రాదా? అరే అరే నీకు ఇచ్చింది అమ్ముకున్నావురా, నువ్వు తాగా. మాట్లాడకు, నేను తాగుతా తమ్ములాడతా, ఇది నా ఆస్తి. నేను కూడా నీకు పుట్టానా లేదా? ఏం మాట్లాడుతున్నావురా బుద్ధి తక్కువ మాటలు? అమ్మా ఈ సెంటిమెంట్ డైలాగ్లన్నీ మాట్లాడకమ్మా. నా పొలం నాకు ఇస్తారా లేదా? లేదంటే లేదంటే ఏం చేస్తావురా? పెద్ద మనుషుల దగ్గరికి పోదాం. నేనేం చేయాలో అది చేస్తా. పెద్ద మనుషులు వీడు వాడు చెప్తే వినే రకం కాదు నేను. పిచ్చి గిట్ల లేచిందారా నీకు? మరి ఏం తక్కువ చేస్తాడ్రా నీకు? ఏం చేసిందమ్మా నాకు? నువ్వు ఇచ్చిన ఆస్తిలో నాకు ముష్టి పడేస్తున్నాడమ్మా వాడు. దానికి నేను సంతోషపడి అన్నయ్య నీ కాళ్ళు మొక్కుతా అన్నయ్య, నీ దండం పెడతా అన్నయ్య అని బతకాలా నేను? అరే వానికి ఇచ్చాడంటే నీకు ఇచ్చినావు కదరా, నీకు తక్కువ ఇచ్చినవారా? అమ్మా నాకు ఏం చెప్పకమ్మా, నాకు ఆ పొలం కావాలి, అది ఇస్తారా లేదా? ఇయ్యవురా, ఇయ్యం. ఇయ్యరు కదా, పొలం అయితే అమ్ముకున్నావు కదా? ఇయ్యరు కదా అమ్మా, ఇయ్యరు కదా వాళ్ళు ఎట్లా ఇస్తారా నీకు? అన్న, ఇయ్యరు కదా. నీకు ఇచ్చినవురా, ఇచ్చింది అమ్ముకున్నావురా నువ్వు. వదిన ఇయ్యరు కదా. మళ్ళీ ఇస్తే అమ్ముకుంటావు, అమ్ముకొని ఏం తింటావు? నేను ఏది చెయ్యాలో అది చేసుకుంటా, నేను ఇయ్యకండి. అరే వీనికి ఏమైంది రోజు ఎట్లా మాట్లాడతావు? రోజు పొద్దుగాల పోతే రోడ్ కాడికి పోయినా ఎక్కడికి పోయినా మీతో ఇదే తలకాయ నొప్పుంటుందమ్మా. నేను
బతకాలను నేనే చస్తా వీరికంటే ముందు. రోడ్డు మీద ఎదురు పడితే గదేలో లేటమ్మా. ఇంకేమైంది అసలు? ఎందుకు ఇట్లా మారిండు? ఎందుకు ఇట్లా ఏంటంటారు? అయ్యో జున్ను ఏం చేస్తున్నావు నాన్న? మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు ఏడిస్తే నిన్ను చూసుకోవడానికి మీ అమ్మ ఉంది, నాన్నున్నాడు, హైవే పక్కన పొలం కూడా ఉంది. మరి నాకెవరున్నారే? జున్ను నువ్వైనా చెప్పచ్చు కదే, నాన్న నాన్న బాబాయ్ మంచోడు కాదు, బాబాయ్ పొలం బాబాయ్కి ఇచ్చేసేయని. లేదంటే ఈ లాలీపాప్ లాక్కున్నట్టు పొలం కూడా లాక్కుంటా. ఉందా ఏడు బాబు? అది రే అన్నయ్య, ఎంత మోసంరా! ఊర్లో బాయి కాడ పొలం నాకు, హైవేలో రోడ్డు పక్కన పొలం నీకా? ఏమన్నా అంటే దేశపాల. నీకు ఈ పొలం ఎలా దక్కుద్దో నేను కూడా చూస్తా. చెప్తా, ఏం చేయాలో చేస్తా. ఓరా పో, వస్తా. బుజ్జి వద్దంటే అతి పొలం కాడికి. రేపు బడిచారా, ఇది మళ్ళీ పడిపోవాలి. ఏంట్రా అన్నయ్య ఇడగొచ్చు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా నువ్వు? రోజు ఇంటికాడ మాట్లాడింది చాలదా? నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడికే పొలం కాడికి వస్తావు. పొలం గురించి కూడా పంచాయతీ అనుకున్నాం కదా, అక్కడనే మాట్లాడుకుందాం. ఎందుకురా భయపడతావు? ఏదన్నా ఉంటే అమ్మ దగ్గర చూసుకుందాం, పంచాయతీ చూసుకుంటాం. నువ్వు నేను మాట్లాడితే అయిపోతుంది కదరా. ఈ సౌండ్ ఒకటి. అరే చిన్నప్పటి నుండి నీ లాగులు నేను వేసుకున్నా, నీ అంగిలు నేను వేసుకున్నా. అవన్నీ నేను కాంప్రమైజ్ అయినప్పుడు ఈ పొలం నాకు ఇచ్చేస్తే ఏమవుతుందిరా? అరే బాబు చచ్చిపోయినప్పుడు నువ్వు 10 ఏళ్ళ పోరానివిరా. నేనే నిన్ను చదివిపించిన, కాలేజీకి తోలిచ్చిన. నువ్వు బండి అంటే బండి కొనిచ్చిన, కార్ అంటే కారు కొనిచ్చిన. నీ జల్సాల కోసం సర్వం పెట్టినరా. నేను పెద్దోన్నని నాకు జ్యేష్ఠ పాలు ఇచ్చిర్రా, పెద్ద మనుషులనే ఇచ్చిర్రా. అయినా నాకు పెళ్ళాం పిల్లలు కలిగినరా. నేను చెప్పేది కూడా అదేరా. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున నీకేదన్నా అయితే వీళ్ళు రోడ్డు మీద పడుకొని అన్నా అయ్యా నాకేమైనా పెట్టిరని అడుక్కు తినాలరా. నాకేదైనా అయితే పట్టించుకుంటాడు ఉండడు. నేను దేనికైనా తెగిస్తా, ఆలోచించుకో. అరే అరే ఆ గాజుల బాయి కాడ 10 ఎకరాలు ఇచ్చిర్రా నీకు. అది నీ జల్సాల కోసం మొత్తం నాశనం చేసుకున్నావు, అమ్ముకున్నావు, తిన్నావు, తాగినావు. మళ్ళీ నా పొలం మీద పడుతున్నావు. ఏంట్రా నువ్వు ఇచ్చింది? ఊరు లోపల బాయి కాడ పొలం, దాని వాల్యూ ఇంత కూడా ఉండదు. నువ్వేమో హైవే మీద 2 ఎకరాల పొలం తీసుకున్నామని అబ్బా నా దగ్గర దొబ్బేద్దామని చూస్తున్నావు కదరా. చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడుతున్నావురా నువ్వు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? నీకు మర్యాద ఇవ్వాలంటే ఈ పొలం మొత్తం నా పేరు పైన రాసేరా. పెద్ద మనుషులు కదా, అక్కడికే పోదాం. ఎవడ్రా పెద్ద మనిషి? రే 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 నీకు ఇంకా నా గురించి పూర్తిగా తెలియదురా. చిన్నప్పుడు రవి గారు నాకు పెన్సిల్ ఇయ్యలేదని కొత్త పెన్సిల్ కొనుకొచ్చి వాడిని కొచ్చి 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 చంపిన. అది నాకు రావాల్సిన పొలం నాకు రాలేదనుకో, నీ పరిస్థితి ఏందో అర్థం చేసుకో, నీ పిల్లల పరిస్థితి ఏందో అర్థం చేసుకో. పంచాయతీ దాకా పోవాల్సి వస్తే నేనేంటో చూస్తావు, జాగ్రత్త. దేవుడా, సొంతం తమ్ముడైనా నా కన్న కొడుకు లెక్క సాధిన వీని జల్సాల కోసం ఎన్నో పైసలు ఇచ్చిన, మళ్ళా వీనికి అన్ని పొలం మీద పడ్డది. వీడు నన్ను నా పిల్లల్ని ఏం చేస్తాడేమో పాబిడ్డ. ఏమైందయ్యా? పొలాన్ని కవలకిస్తానంటే ఇక మనుషులను మాట్లాడినావా? మాట్లాడింది అంత ఎట్లా ఉండవేందయ్యా? మమ్మీ డాడీ బాబాయ్ తిట్టిండు. ఏంటి తిట్టిందా? ఏమైందయ్యా? ఏం చెప్పమంటారు?
వాని దౌర్జన్యం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇన్ని రోజులు ఊరు మీద పడ్డాడు, ఇప్పుడు నా మీద పడ్డాడు. వానికి పొలం ఇయ్యకపోతేనట సంపుతాడట. కొద్ది మాటలా నోటికి ఎంత అత్తంత మాట్లాడుతుంది. ఓ అన్న అన్న విలువ లేదు, వదిన అన్న విలువ లేదు. నీ పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడక తింటారని చెప్తుంది. వాడు మొత్తం ఒక గుండగా లెక్క అయిపోయాడు. వాడు నాకు అడుంటే భయం అనిపించింది. నేను ఇంటికి నచ్చిన ఏందయ్యా గంత పెద్ద మాటలు మాట్లాడిందా? అయినా ఆయనకేం తక్కువ చేసినామని? బాయికాడ పొలం ఆయన తీసుకున్నాడు, ఇక్కడ మనకి చిల్లు. ఆయన పొలమేమో అమ్ముకొని తాగిండు. ఈ పొలం ఆయనతో ఆయన చేతిలో పెట్టినాం అనుకో, అది కూడా అమ్ముకుంటాడు, మనం రోడ్డు మీద పడతాం. నా బాధ కూడా కదే. అరే వాడు నాకు ఏదైనా కనిపిస్తే దడదడ అనిపిస్తుంది. కనీసం ఈ పెద్ద మనుషుల దగ్గరికన్నా తీసుకొని పోయి మాట్లాడదాం రా అని అంటే వాడు పెద్ద మనుషుల దగ్గరికి కూడా రాదట. నేనేం చేస్తానో చూడు, నీ సంగతి ఏందో చూడు. కొట్టేవాడు. ఎట్లా బాకి ఉన్నదో ఎట్లా కానున్నదో. అమ్మ ఎటు పోయిందే? ఇంట్లో ఉన్నదయ్యా. ఇప్పుడు దానికి వెళ్తే అది బాధపడుతుంది. ఎవడ్రా నువ్వు? నా పొలంలో నువ్వేం చేస్తున్నావురా? పెద్ద పటేల్ సార్ ఈసారి నాకు కౌలకి ఇచ్చిండు, పంట వేసుకుంటాను నేను. ఇది నా పొలం రా. నా పొలంలో పంట ఏమని ఎవడ్రా నీకు చెప్పింది? ఇదిగో అయ్యా, ఇదంతా నాకు తెలియదు. పటేల్ సార్ నాకు చెప్పిండు, పెద్ద పటేల్ సార్. అందుకే నేను వేసుకుంటాను ఆ పొలం. ఏయ్, అదంతా కాదు, మర్యాదగా నేను చెప్పింది విని ఈ పొలం వదిలిపెట్టి పో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అదంతా నాకు తెలియదు సార్, పెద్ద సార్ చెప్పిండు, నేను చేసుకుంటానా. ఏయ్, ఏంట్రా నువ్వు చేసేది? ఏంట్రా నువ్వు చేసేది? చంపేస్తాను నిన్ను. నన్నే ఎదురు చెప్తావరా నువ్వు? ఏంట్రా నువ్వు? నిన్ను కాదురాయిలో దండ పెడతా అయ్యా. అయ్యా నీకు ఇచ్చిపెట్టయ్యా. అయ్యా దండ పెడతా అయ్యా, కాలు పడతా అయ్యా, నీ దండం పెడతా అయ్యా. నీ అమ్మ నాకే నువ్వు చచ్చితే ఆ నేరమ్మ అన్న మీదకి వస్తుంది. అప్పుడు ఈ పొలం అంతా నాకు వస్తుందిరా. అన్నయ్య నువ్వు అవుట్. అమ్మా 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 అమ్మా, అయ్యో ఏమైందిరా? ఎంత పనైపోయిందమ్మా. ఏమైందిరా? కూర్చోమ్మా. అమ్మా అమ్మా, అన్నయ్య ఎంత పనేసిందమ్మా. ఏమైందిరా అన్నయ్యకు? అమ్మా ఆ నోట్లో నేను చెప్పలేనమ్మా. ఏమైందంటే చెప్పవేంద్రా? పొలం కౌలుకి ఇచ్చినోడు చంపేసాడమ్మా అన్నయ్య. అయ్యో అన్నయ్య చంపేసుడేంద్రా? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసిరమ్మా. అలాంటి వాడు కాదు అన్నయ్య. అయ్యో అమ్మా, నిజమమ్మా, వాడు చంపేశాడమ్మా. వాడిని ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నిజమమ్మా. అమ్మా అమ్మా, వెంటనే పోయి పొలం పేపర్లు తీసుకురా అమ్మా. అవి పెట్టి వాళ్ళు నడిపిస్తా అమ్మా. పోమ్మా, పో 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 పో. ఏమిరా నువ్వు చెప్పేది? అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. పొలం పేపర్లు తీసుకురామ్మా అమ్మా. అరే పొలం పేపర్లు అడుగుతున్నావంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావురా. వాడు అసలు కాదురా. అవును, నువ్వేదో చేసినావు. అయ్యో వదినా, నీకు అన్నయ్య గురించి తెలియదు వదినా. అన్నయ్య డబ్బు కోసం అలా చేశాడు వదినా. అయ్యో నిజమమ్మా, నువ్వు పోయి పొలం పేపర్లు తీసుకురామ్మా అమ్మా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? పొలం పేపర్ల కోసం నాటకాలను ఆడుతున్నావు, నాకు అర్థమైందిరా. అవునవును, ఆయన అదే చేస్తాడు. అమ్మా మమ్మీ డాడీ అరే దుర్మార్గుడా, అన్నయ్య ఏం చేసినావు చెప్పురా. నేనే చేశాను, అంతా నేనే చేశాను. పొలం
కౌలుకి ఇచ్చిన చంపింది నేనే, వాడు జైలు పోయేలా చేసింది కూడా నేనే. అరే ఇప్పుడు నీకు ఏమని చేసిండ్రా? వాడు నిన్న ఒక కన్న కొడుకు లెక్క చూస్తున్నాడు కాదురా, వాడికి ఎట్లా అన్యాయం చేయాలనిపించిందిరా నీకు? ఆ? వాడికి నీళ్ళనే చేశారా? మరి నువ్వు నాకు చేసింది ఏంటమ్మా? ఎక్కడో ఊర్లో పొలం బాయి దగ్గర నాకు పొలం ఇచ్చి వాడికేమో హైవే దగ్గర పొలం ఇచ్చావు కదా, మరి నాకు కూడా నువ్వు అన్యాయం చేసావు కదా. అందుకే వాడికి ఎన్నిసార్లు చెప్పానమ్మా, రే పొలమేరా పొలమేరా, నీకు కూడా చెప్పాను కదా బుజ్జే. మరి వాడు ఇన్నాడా? ఇల్లేదు. అందుకే ఇలా చేశాను నేను. అయ్యో 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 అయ్యో, ఏంటమ్మా ఇలా ఏడిస్తే ఏమవుతుందమ్మా? ఎప్పుడో చెప్పాను నా పొలం పేపర్ తీసుకొచ్చి నా మొక్కల కొట్టుమని. అయ్యో ఇప్పుడు అయ్యో ఏ లాభమమ్మా? అరే నువ్వేం చేసినా కానీ పొలం పేపర్లు ఇయ్యరా? ఏయ్, ఆల్రెడీ ఒక తప్పు చేశాను నేను. ఆ కౌలుకి ఇచ్చిన చంపి ఆ నేరం అన్నయ్య పేరు పైన వేశాను. ఇప్పుడు నన్ను ఇంకో తప్పు చేయనియకమ్మా, అర్థమైందా? అంటే నన్ను కూడా బయలుపడి చంపేద్దాం అనుకుంటున్నావారా? ఆ పాపం నాకు చెయ్యలేకమ్మా. అయ్యో అయ్యో నేనేం తప్పు చేశారా? అయ్యో అయ్యో అయ్యో, నేనేం తప్పు చేశాను? వాణ్ణి కనడమే నువ్వు చేసిన తప్పు. మర్యాదగా పేపర్లు తీసుకురాపో. ఏం బాధపడకు వదినా, అన్నయ్య వచ్చేస్తాడు వదినా. అమ్మా అమ్మా, నువ్వు దేవతవమ్మా, నువ్వు ఎంత మంచిదానివమ్మా. అమ్మా అమ్మా